Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఇవాళ మనం సాయి కిరణ్ గారితో ఉన్నామండి, మన క్లయింట్ వాళ్ళ ఫాదర్. నమస్తే సార్. నమస్తే. అండ్ మీ గురించి మీరు కొంచెం ఒక ఇంట్రో ఇవ్వండి. నా పేరు సాయి కిరణ్ అండి. మా బాబు ఇట్స్ మై మాస్టర్స్ ద్వారాగా 2024 వింటర్ ఇంటేక్కి జర్మనీ వెళ్తా ఉన్నాడు. బేసికల్గా నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని, ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఏవోగా వర్క్ చేస్తా ఉన్నాను. ఇట్స్ మై మాస్టర్స్ సర్వీస్ ఎంతో మంది ఉండగా మీరు ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే మీరు ఏం చెప్తారు సార్? చాలా మంది మా ఫ్రెండ్స్లో వాళ్ళు కూడా నేను చూసాను కొన్ని స్టడీ కేసెస్. అది ఎలా అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా వాళ్ళు ఏ రకమైన స్టెప్స్ తీసుకోకుండా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేవారు. దానివల్ల 1.5 to 2 years వాళ్ళకి టైం వేస్ట్ అయిపోయేది. పర్టికులర్గా నేను బాబు ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు, నీ టాస్క్ మాస్టర్స్ అబ్రాడ్ అయితే కనుక వీ నీడ్ టు వర్క్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. 2021 ఫిబ్రవరిలో మేము అనుకున్నాం. అప్పటికి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోకి వచ్చేసాడు కూడా. ఆ టైంలో బెస్ట్ కన్సల్టెన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఎవరి ద్వారా వెళ్తే కనుక మనకి ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది, ఇట్లాగా మాకు నియర్ బై వీఆర్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్, మాకు నియర్ బై విజయవాడ అండ్ వైజాగ్ అట్లా ఉన్నాయి. అక్కడ కన్సల్టెన్సీస్లో పర్సనల్గా ఎప్పుడైతే బాగా టైం ఫ్రేమ్ దొరుకుతా ఉందో ఆ టైంలో వాళ్ళని అప్రోచ్ అవటం, వాళ్ళ డోర్ స్టెప్స్కి వెళ్ళటం, అడిగేవాడిని. ఇంచుమించుగా యునిక్గానే ఆన్సర్స్ వచ్చినాయి. ఇట్లా అంటే మీరు 4th year అయిపోయిన తర్వాత మేము కొన్ని ప్రాసెస్ చెప్తాం, మీకు కావాల్సిన డాక్యుమెంట్ తెచ్చియండి, ఎక్కడెక్కడికి అప్లై చేయాలో అన్నీ మేమే చేసేస్తాం, యూ జస్ట్ కమ్ అండ్ సైన్ ఆన్ ఏ పేపర్ ఈజ్ ఎనఫ్. సో ఫర్ దట్ యూ నీడ్ టు డిపాజిట్ సర్టెన్ అమౌంట్ నౌ. ఇంచుమించుగా ఒక 4-5 కన్సల్టెన్సీస్ నేను అప్రోచ్ అయితే అందరి దగ్గర ఇట్లానే వచ్చింది ఆన్సర్ నాకు. ఇదేంటి వాళ్ళు అన్నీ అంటే మా కన్సర్న్ లేకుండా, అంటే నేనేం చదవాలో, ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ వాళ్ళే డిసైడ్ చేసేస్తే స్టూడెంట్కి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనే దాంట్లో నాకు కొంచెం ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యాను. సో ఇట్లా ఉంది, ఏం చేద్దాం అనేటప్పుడు అప్పుడు ఫస్ట్ టైం ఇట్లా చూశాను. న్యూ స్టార్ట్అప్ ఉంది, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్. దీస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ మెంటరింగ్ సర్వీసెస్ అంటా ఉన్నారు. ఒకసారి ఏదైనా చూద్దాం. మెంటరింగ్ అనే దాంట్లో కొంచెం మనం నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకున్నట్టు ఉంటుంది, లైఫ్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2021 ఫిబ్రవరిలో ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసాను ఇట్స్ మై మాస్టర్స్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వే ఆఫ్ అప్రోచ్, హౌ టు ప్రమోట్ దిస్ పర్సన్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్స్ మాస్టర్స్ అట్ సమ్ అదర్ కంట్రీస్. సో దాని మీద ఒక క్లారిటీ ఇక్కడి నుంచి మేము మీతో డిస్కస్ చేసి వెళ్ళిన తర్వాత, అని ఆలోచించిన తర్వాత we thought that it is the best platform to fulfill our dreams. మా ఫ్రెండ్స్లో వాళ్ళ పిల్లలు ఏమేం కష్టాలు పడ్డారు చూసాను నేను. కొంతమంది మోసపోయారు కూడా. నాకు పర్టికులర్గా ఏమనిపించింది అంటే, మీరు చెప్పిన షెడ్యూల్స్ని ప్రాపర్గా క్యారీ చేయాలి. అంటే అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ అవుతూ ఉండాలి, ప్యారలల్గా టైం ఫ్రేమ్స్ గ్యాప్ రాకుండా ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఫస్ట్ వీ నీడ్ టు టార్గెట్ సర్టెన్ థింగ్స్. నేను ఇది చేయాలి, ఈ కంట్రీలో చేయాలి, ఈ కోర్స్ చేయాలి. సో టార్గెట్ స్పెసిఫిక్గా మనం క్లారిటీ తోటి ఉంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇన్ సెవరల్ మాడ్యూల్స్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ యూనివర్సిటీస్లో సీట్స్ అనేవి అంత ఈజీగా వస్తాయని మాత్రం నేను అనుకోలేదు. అందులో మెకానికల్కి జర్మనీలో ఇంకా కష్టం. కాంపిటీషన్ ఇంటర్నేషనల్ వైడ్ కాంపిటీషన్. సో అలాంటి పబ్లిక్ యూనివర్సిటీలో లెస్ ట్యూషన్ ఫీజ్ ఆర్ నో ఫీజ్ అనేది ఇట్స్ ఎన్ ఏ గుడ్ ఆపర్చునిటీ. అండ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తోటి మెకానికల్ సెట్లో జర్మనీ అనేది ఒక వెరీ గుడ్ చాయిస్, రైట్ చాయిస్ అనేది నేను అనుకున్నా. మేము మీ దగ్గరకు వచ్చి ఇంటరాక్ట్ అయినప్పుడు యూ డెలివర్డ్ ఫ్యూ థింగ్స్. లాంగ్వేజ్ బ్యారియర్ కానివ్వండి, బ్లాక్ డెక్ అంటే అవి లాస్ట్ సెమిస్టర్లోకి వచ్చిన తర్వాత వచ్చినాయే తప్ప, సైంటిఫిక్ పేపర్స్ పబ్లికేషన్ చేయడం ఒకటి. సో మనంతటి మనంగా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి. సో గ్రాడ్యుయేషన్ అవుతూ ఉండాలి, గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, అది రాశాడు, తర్వాత
జర్మన్ లాంగ్వేజ్కి సంబంధించిన దాంట్లో చూసుకోవాలి, ఏపీఎస్కి సంబంధించినంత వరకు సర్టిఫికేషన్స్ ఉండాలి. ఇట్లా స్టేజ్ బై స్టేజ్ మీరు చెప్పిన ఏమేమైతే షెడ్యూల్స్ ఉన్నాయో ఆ షెడ్యూల్స్ని మ్యాచింగ్ పెట్టుకున్నాం. సో 2.1లో ఇది, 2.2లో ఇది, 3.1లో ఇది, 3.2లో ఇది. ఎందుకంటే తనకి మెకాట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ అనేది ప్యాషన్ ఉంది. సో దానికి తగ్గట్టుగానే మైనర్స్ తీసుకున్నారు, ఎలెక్టివ్స్ తీసుకున్నారు. అంటే మీరు ముందు వచ్చారు కాబట్టి మనం అంత ప్లాన్ చేసుకొని ఆ రిక్వైర్డ్ ఈసీటీఎస్కి అచీవ్ చేయడానికి స్కోప్ ఉంది. అవునండి, ఎక్కడ కూడా మేము టెన్షన్ పడింది అయితే ఏం లేదు. నాకు తెలిసి ఆ 2 years టైం ఫ్రేమ్ అనేది చాలా తక్కువలోనే ఫీల్ అయ్యాను నేనైతే. ఓకే, అంటే మీరు చెప్పిన పాయింట్ చాలా పేరెంట్స్ చూస్తున్న వాళ్ళకి, స్టూడెంట్స్ కి అర్థమవుతుంది. అంటే అందరూ 1 year చాలా ఎక్కువ టైం అనుకుంటున్నారు యాక్చువల్గా. అండ్ ఇప్పుడు కొత్త రూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. మీరు అన్నట్టు కాలేజ్లో కొన్ని థింగ్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్యాషన్ రెన్యూబుల్కి ఉంది, నా ఇంటర్న్షిప్ నేను రెన్యూబుల్కి అలైన్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ అంటే జర్మనీ ఏంటంటే మెకానికల్ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి మనం అనుకున్న ఫస్ట్ డే వస్తుందని గ్యారంటీ లేదు. 1, 2, 3 అంటే ఫస్ట్ రెన్యూబుల్ అయితే, సెకండ్ సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, థర్డ్ ప్రొడక్షన్ ఉందనుకోండి, మన తీసుకునే ఎలెక్టివ్స్ని కూడా మన ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం తీసుకోవాలి. అండ్ వీళ్ళు మాస్టర్ థీసిస్ కూడా మనం ఒక రిఫరెన్స్ కాపీ ఇచ్చి టర్మ్స్ దాన్ని ఎలా రాయాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు, వీళ్ళు బ్యాచులర్ థీసిస్ రాస్తారు. సో బ్యాచులర్స్లో ఇక్కడ రాసేటప్పుడే మాస్టర్స్లో ఎలా రాస్తారు ఆ థింగ్స్ని అడాప్ట్ చేసుకోవడానికి. సో దట్ ఇనిషియల్గా కష్టం ఉంటుంది సార్, కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా ఉంటుంది అడాప్ట్ అవ్వడానికి. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆ వర్క్ అంతా కూడా ఇంచుమించు ఆశీష్ సొంతంగా చేపించారు కాబట్టి తనకి చాలా, అంటే ఒక ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాడు ఎస్ఓపీస్ రాయటం అవన్నీ. అంటే హౌ టు, అంటే ఇప్పుడు ఏదో స్టోరీ నేరేషన్ రాసినట్టు రాస్తే వాడు యాక్సెప్ట్ చేయడు కదా. కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఎస్ఓపి ఓన్గా ప్రిపేర్ చేసుకోవటం అట్లా ఇట్లన్నిటికంటే కూడా నా ఇండివిజువల్ ఇదేమనిపించింది అంటే ఎనేబుల్ డెడికేషన్ ఉంటుంది. అంటే మీకు ఇష్టమైన కోర్స్ని ఆప్ట్ చేసుకునే చాయిస్. సో ఇక్కడికి అక్కడికి వాస్ట్ డిఫరెన్స్. ఇక్కడ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ రావాలి అంటే బహుశా ఇప్పుడు ఏదైనా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా కొంచెం మారొచ్చేమో తప్ప. సో అక్కడ మనకి ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుందని నాకు అనిపించింది. రెండు, ఒక కరికులం ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఒక 5 years పాటు 10 years పాటు కంటిన్యూస్గా చెప్తానే ఉంటారు. అదే సిలబస్, అప్డేషన్ రాదు. ఇండస్ట్రీ అనేది చాలా స్పీడ్గా మారిపోతూ ఉంది. ఈ సిలబస్ ఏమో 5 years 10 years ఇది చదువుతున్నాడు. ఈ సర్టిఫికేట్ తీసుకుని వాడు ఇండస్ట్రీలోకి రావాలి. ఈ కరికులంలో పాస్ అవుట్ అయిన మనిషి ఆ ఇండస్ట్రీ యొక్క డిజైర్స్ ని మీట్ అవ్వలేకపోతున్నాడు. అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్. మీరు ఇప్పుడు ఇదే చెప్పిన పాయింట్ లో కూడా సార్, ఇప్పుడు జర్మనీ వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలా మంది అంటే టాపర్ అని 9 CGPS ఉన్నా, ఎంత ఉన్నా ఏమున్నా, అక్కడ జర్మన్ ప్రొఫెసర్ కూడా ఏమనుకుంటారంటే మనం బ్యాచిలర్స్ లో మీరు చదివేశారు కాబట్టి అని అనుకొని నెక్స్ట్ స్టేజ్ నుంచి టీచ్ చేయడం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అప్పుడు వీళ్ళకి ఎంత ప్రాబ్లం అయిపోతుందండి. ఇక్కడేమో లో స్టాండర్డ్స్ లో మనం ఇదిగా ఉంటాము. ఆ ఇండస్ట్రీ ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటుందో అక్కడికి వెళ్ళేసరికి ఓల్డ్ కరికులం తోటి ఉండిపోతా ఉన్నాం. సో ఇది యాక్చువల్ గా ఇంత టైం ఫ్రేమ్ అని కూడా వీళ్ళు తగ్గించుకుంటే బాగుంటుందేమో నాకు అనిపించిన ఫీలింగ్. అంటే రియల్ టైమ్ లో మ్యాచ్ అయ్యేటట్టు చేస్తే బెటర్. ఇది వరకు ఓల్డ్ జనరేషన్స్ లో సర్టిఫికేట్ కి వెయిట్ ఉండేది, ఆ వాల్యూని బట్టి మీకు జాబ్ ఇచ్చేవారు. ఇప్పుడు మీకు స్కిల్ బేస్డ్. ఏ కంట్రీకైనా సరే మీరు అన్న టర్మ్ 100% ఫిట్ అవుతుంది సార్. మన స్కిల్ ఉండి ఆ టైం కి రెసిషన్ లేకుండా ఉండి అన్ని మ్యాచ్ అవ్వాలి. ఏదో ఒక్కటి మ్యాచ్ అయిపోతే కూడా సరిపోదు. అన్ని సర్కమ్స్టాన్సెస్ ఒక రైట్ మూమెంట్ లోకి అవి జరిగినప్పుడే అన్ని. ఎంత పీక్ రెసిషన్ అయినప్పటికీ కూడా స్కిల్ పీపుల్ ని వాళ్ళు ఎలా వదులుకుంటారంటే, ఈ సర్వీస్ ని జనరల్ గా ఎవరైనా ఆన్లైన్ లో తీసుకుంటే చేస్తారా చేయరా ఏంటని ఒక సందేహం ఉంటుంది. మీకేమనిపించింది సార్ ఒక పేరెంట్ గా? పర్టికులర్లీ ఇక్కడ చెప్పాల్సింది పేరెంటింగ్ అండి. ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. ఇప్పుడు నా అంబిషన్స్ డిజైర్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎఫర్టబుల్ ఎంత ఉన్నా, చూసింగ్ అది కూడా ఆ స్టాండర్డ్స్కి ఆ పిల్లోడు కనుక రాలేకపోతే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది లేదనేది, మనం ఎంతవరకు పుష్ చేసాం అనేది కాదు. సెకండ్ థింగ్, వాళ్ళ ఎఫర్ట్స్ ఒక 70-80% అయితే
పేరెంటింగ్ పార్ట్ కూడా ఒక 20%, 30% వీళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయాల్సింది ఉంటుంది. ఈ సినారియో అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేయాల్సింది ఉంటుంది. ఇలా కొన్ని ఇంట్లో వాళ్ళు మెంటల్లీ కూడా ప్రిపేర్ అవడానికి టైం కావాలి. ఇలాంటి వాటిలన్నింటినీ కూడా టైం టు టైం ఇది ఈ టైంలో ఇది అవసరం అవుతుంది అనేది మనం ముందుగా గెస్ట్ చేసుకొని ఇలా మెంటరింగ్ సర్వీసెస్లో అది నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే పర్టికులర్ ఇది అంటే మీకు ఫ్యూచర్లో ఇవి అవసరం పడవచ్చు, మీరు ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఆ గైడెన్సెస్ అనేవి ఇప్పుడు అప్పటికప్పుడు నేర్చేసుకొని చేసేసే పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉండవు. రెండు కంప్లీట్లీ కాంట్రాస్ట్ కల్చర్స్. ఇండియన్ కల్చర్ ఈజ్ క్వైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద జర్మన్ కల్చర్. వాళ్ళతో మనం మింగిల్ అవ్వాలంటే కొన్ని ఈ పారామీటర్స్ లో డూస్ అండ్ డోంట్స్ అనేవి మీరు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అది చాలా యూస్ఫుల్ అయింది కూడా బాబ్ కి కూడా. నెక్స్ట్ ఓన్ అంటే డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకోవటం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేదు సెల్ఫ్ ఓన్ లైఫ్ ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయడంలో కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో. సో డూస్ అండ్ డోంట్స్ అనే దాంట్లో నుంచి చాలా బాగా వాళ్ళకి అంటే ప్రాపర్ గైడెన్స్ అది అర్థం చేసుకుని వాళ్ళు బిహేవ్ చేయాల్సింది ఉంటుంది. అండ్ అక్కడ ఉండే లోకల్ లాస్ ఎట్లుంటాయి పర్టికులర్గా అంటే యూనివర్సిటీ లెవెల్లో ఎక్కడెక్కడ ఏం చేసుకోవాల్సింది ఉంటుంది. డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ కూడా ఇన్సూరెన్సెస్ పాలసీస్ ఎట్లా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అంటే అక్కడ రియలిస్టిక్ గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు అంటే యూ షుడ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అడ్వాన్స్. 200% we are happy. Thanks a lot. And we are thankful to It's My Masters particularly and your team services sir. చక్కగా చేసి పెడతారు, అన్ని టైమ్లీ ఉంటాయి, అన్ని కూడా దేనికి కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ క్వరీస్ అయినా ఉన్నా జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేసినా కూడా 1 hour 2 hours గ్యాప్ లో రెస్పాన్స్ అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అలాట్. కొత్తగా ఎవరన్నా స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళంటే ఇట్స్ మై మాస్టర్ సర్వీస్ తీసుకోవాలి అంటే మీరే ఉంటారు సార్? వాళ్ళకి ఒక ఫ్యూచర్ అజంప్షన్, నేను ఈ టైం లైన్ లో ఈ పని చేసుకోవాలి, ఖచ్చితంగా పిన్ పాయింటెడ్ గా వెళ్ళాలి అనే డెసిషన్ ఉన్నప్పుడు ఇవి సెవరల్ స్టేజెస్ ఉంటాయి. ఆల్ ఎట్ వన్స్ మనం వాళ్ళకి చేయడానికి లేదు. ఇట్స్ మై రియల్ ఎక్స్పీరియన్స్. 2.1 లో అప్రోచ్ అయితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే నేను చేశానని మీరు చేయమని అర్థం కాదు. అంటే మీకు మీ ప్లానింగ్ వల్ల మీకైన ఎక్స్పీరియన్సెస్ నాకు పాజిటివ్ అనిపించింది. ప్రెషర్ లేకుండా హడావిడిగా కాకుండా ఒక హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ కి ప్యారలల్ గా ఇది రన్ చేసుకోవడానికి ఖచ్చితంగా అలా చేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ప్రతిదాన్ని మనం అమౌంట్ తోటి క్యాలిక్యులేట్ చేయలేము కదండి. సర్వీసెస్ ఆర్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీవన్, నథింగ్ ఈజ్ ఫ్రీ. ఒక పేరెంట్ గా ఫార్వర్డ్ వచ్చి టెస్టిమోనియల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటే చూసే పేరెంట్స్ కూడా ఒక అంటే రియల్ టైం సర్వీస్ ఎలా ఉంటుంది, థాట్స్ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది. మీరు మీ వాల్యుబుల్ టైం తీసుకొని మాకు మీ టైం ఇచ్చి టెస్టిమోనియల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటే ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. అండ్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో పేరెంట్స్ కూడా ఇది ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. అంటే మీరు ఆ టైం తీసుకొని వచ్చి మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ సార్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ప్రొవైడింగ్ దిస్ టెస్టిమోనియల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.